బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ జరిపి తీరుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చల్మ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా ఇలయ్య గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు సభ నిర్వహించినారు. సభ ద్వారా మీరు ఈ ప్రాంతం ప్రజలకు కావచ్చు, ఆ నల్గొండ రైతాంగాన్ని కావచ్చు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? బఫర్లో ఉన్న ఇల్లులు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా సమీక్షిస్తాము. వాళ్ళని అన్యాయం చెయ్యము. వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి గృహాలను కూలగొడితే కాంపన్సేషన్ ప్రయత్నం చేస్తాం. కానీ ఇలా హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ పిచ్చినా కొడుకులు ప్రతి ఎమ్మెల్యేని పంపించి బుల్డోజర్కి అడ్డం అంటారంట. ఏదో ఒక రోజు హైదరాబాద్కి నేను ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఈ ఎమ్మెల్యేలను అడ్డుకొని, ఈ ఎమ్మెల్యేలను తప్పించుకొని మనం ఈ పని చేయకపోతే మూసీయే బుల్డోజర్ అయింది. వాన పడ్డ రోజు మూసీ బుల్డోజర్ అయ్యి ఒక్కిల్లు కాదు, రెండిల్లు, లక్షల మంది అన్యాయం అయిపోతాం. కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు చేయడానికి 1-2% ప్రజలకు ఇబ్బందులు జరగవచ్చు. కానీ 98% ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇలా కమిషన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏందా కమిషన్? 1,50,000 మూసీకి పెడతా అనలే రేవంత్ రెడ్డి గారు. 1,50,000 తోటి హైదరాబాద్ మొత్తం డెవలప్ చేయొచ్చు అన్నాడు. గారు, మీరు చెప్పండి, మీ టార్గెట్ ఏం చేయబోతున్నారు? మీ వాళ్ళు చెప్తున్నారు పార్టీలకు అతీతంగా కూడా 10,000 మంది పైగా పెద్ద ఎత్తున రైతులతో కలిసి మూసీ రివర్ బెడ్లో పెద్ద సభ నిర్వహిస్తాం, ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకునే దిశగా ముందడుగు వేస్తాం అంటున్నారు. మరి గతంలో మీరు మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇండ్లు కూల్చాలన్న మీరు ఇవాళ బుల్డోజర్లకు అడ్డం అనుకుంటున్నారు. బిడ్డ జాగ్రత్త, బుల్డోజర్ల కింద తొక్కుకుంటైనా పోయి మా మూసీ ప్రక్షాళన చేసేది ఖాయం. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి రైతులను కాపాడుకునే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎవడైతే మూసీ ప్రక్షాళన వద్దన్నోన్ని తొక్కుకుంటూ పోయి మూసీ ప్రక్షాళన చేస్తామని రైతులను ఏకం చేయడానికి పెట్టినటువంటి సమావేశం ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలయ్య గారు. మొత్తం మీద మూసీ ప్రక్షాళన పెద్ద ఎత్తున చేపడతాం. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మొత్తం కూడా అందరికీ అవగాహన కల్పిస్తూ రైతుల్ని కలుపుకుంటూ ముందుకెళ్తాం. మూసీ సుందరీకరణ చేసి తీరుతాం, మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. ఎవరు అడ్డొచ్చినా కూడా బుల్డోజర్ల కింద తొక్కుకుంటూ వెళ్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరోసారి రాజకీయ వివాదానికి తెరలేపారు. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.